తాతయ్య, నువ్వు నాన్నమ్మకు ప్రపోజ్ చేయాలి. చేయాలా? ఓకే. నా చిన్ని కనులలో కలవో, నా కనులు మెచ్చిన నెమలివో. నేను రాసే కవితలకి ఆధారం నువ్వు, నా మనసులోని ప్రేమకు ప్రాణం నువ్వు. రాహుల్ నందన. అదేంటి వీళ్ళిద్దరి పేర్లు ఎలా వచ్చాయి? ఎలా వస్తే ఏముందిలే వేదా, వచ్చింది కదా. సరదాగా వాళ్ళని కూడా డాన్స్ చేయనివ్వు. ఆ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. అలాంటప్పుడు ఈ కపుల్ ఫంక్షన్ లో వాళ్ళిద్దరూ ఎలా డాన్స్ చేస్తారు? అంత కరాఖండి నిర్ణయాలు మనం ఎందుకు పెట్టుకోవాలి? అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేయాలి కదా. పెళ్ళైన జంటలా కాకపోతే ప్రేమికుల జంటగా చేస్తారు, అందులో ఏముంది? వాళ్ళు ప్రేమికుల జంట కూడా కాదమ్మా. కాసేపు అలా అనుకొని వేస్తే సరిపోతుంది కదా, మీరు మరీ అంత మంకుపట్టు పడితే ఎలా? వేదా, అవును, ఇది సంతోషంగా జరిగే కార్యక్రమం. ఇందులో కూడా ఇన్ని పట్టింపులు పంతాలెందుకు? రే రాహుల్, మీరు వెళ్ళండ్రా. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. అప్పుడే నిట్టురలేచిన పువ్వులు మప్పులిరుస్తుంటే, పుప్పొడి మీదకు తేనె తీగలు వాలిపోతున్నవి. కొమ్మలు విసిరే పిల్లగాలిన ఒళ్ళంతా నిండింది. రెక్కలు విప్పిన సీతాకోకల నేనే మారెనులే. ప్రకృతి ఒడిలో ఊయలలోగా రమ్మని నన్నే పిలిచింది. కడలిని నేనని కలగన్నానని ఈనాడే తెలిసి, ఏమవుతానని ఆకాశం గొడుగై నీడను ఇస్తుంది. ఏమవుతానని పొడిమి ఎదలపై వావ్, ఫంక్షన్ అయితే భలే ఉంది. మిగిలిన వాళ్ళు కూడా డాన్స్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా. వాటన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఏంటత్తయ్య అది? కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. రాహుల్ బాబు, నేనే మీ చిన్ననాటి స్నేహితురాల్ని అని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను.
రాహుల్, నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏదో కాదు. ఇదిగో ఈ అమ్మాయి. ఎవరమ్మా ఈ అమ్మాయి? నువ్వు ఎన్నాళ్ల నుంచో కలుసుకోవాలని ఎదురు చూస్తున్నా నీ చిన్ననాటి స్నేహితురాలు. ఏమైంది రాహుల్? చిన్ననాటి స్నేహితురాలు కళ్ల ముందు కనిపించేసరికి నమ్మలేకపోతున్నావా? రాహుల్, నన్ను గుర్తుపట్టావా? మన పరిచయం నీకు గుర్తుందా? మనం మాట్లాడుకున్న మాటలు నీకు గుర్తున్నాయా? మనం గడిపిన క్షణాలు నీకు గుర్తున్నాయా?